వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరందరూ ఎలా ఉన్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. సో ఈరోజు వీడియో వచ్చేసి మీ టైటిల్ చదివారు కదా. సో వైజాగ్లోని డ్వాక్రా బజార్ అవుతుందండి. ఎవ్రీ ఇయర్ అవుతుంది. సో ఎవ్రీ ఇయర్ మనకి న్యూ ఇయర్ టైంలో అవుతూ ఉంటుంది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ డ్వాక్రా బజార్ మనకి డిసెంబర్ 27th నుంచి 7th జనవరి వరకు జరుగుతుంది. సో నేను కొంచెం లేట్గా తీశాను, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్ఫామ్ చేశాను. నేను అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళడం వల్ల నేను కొంచెం లేట్గా షూట్ చేశాను. సో ఎనీవేస్ ఇంకా మనకి 7th వరకు టైం ఉంది. ఇప్పటికీ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా వెళ్ళండి, ఓకేనా. సో వైజాగ్లోని ఏయూ గ్రౌండ్స్లోని ఈ డ్వాక్రా బజార్ అనేది నడుస్తుంది. సో మనకి ఏంటంటే ఆల్ ఓవర్ పాన్ ఇండియా నుంచి మనకి డ్వాక్రా మహిళలు కానీ డ్వాక్రాకి సంబంధించిన వాళ్ళు చేనేత అవన్నీ మనకి ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారండి. అంటే వాళ్ళు తక్కువ ప్రైజెస్లోని క్వాలిటీ ఉన్న వాళ్ళ సొంతంగా చేస్తున్న చేనేత ఏవైతే ఉంటాయో అవన్నీ ఇక్కడ ఎగ్జిబిట్ చేస్తారు. ఇది ఎవ్రీ ఇయర్ నడుస్తూ ఉంటుంది. సో ఇందులోని భాగంగా మనకి అన్నీ ఎగ్జిబిట్ చేస్తారు, లైక్ బట్టలని, జ్యువెలరీ అని, అండ్ ఇంటికి సంబంధించినవి, హోమ్ డెకార్స్ అండ్ వాట్ నాట్ అండి. ఎవ్రీథింగ్ మనకి ఈ డ్వాక్రా బజార్లో వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తారు. సో నేను కొన్ని క్లిప్పింగ్స్ నేను మీకు తీస్తున్నాను. అండ్ నేను కూడా షాపింగ్కి వెళ్ళాను. ఏం షాపింగ్ చేశాను అనేది మీరు వీడియో ఎండింగ్లో చూడండి. సో అది అండ్ ఒక క్లిప్ వైజ్గా నేను మీకు చూపిస్తున్నాను, లైక్ ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది ఒక ఐడియా కోసం. బట్ ఇలా చూస్తే మీకు అసలు సాటిస్ఫాక్షన్ ఉండదు. మీరు డైరెక్ట్గా వైజాగ్ వాళ్ళు అయితే మటుకు ఖచ్చితంగా డ్వాక్రా బజార్కి వెళ్ళండి, ఓకేనా. ఒకవేళ వైజాగ్లో లేని వాళ్ళు అయితే మటుకు ఎవ్రీ ప్లేస్లోని ఈ డ్వాక్రా బజార్ అనేది జరుగుతుంది. ఎవరెవరి ప్లేసెస్లో డిఫరెంట్ డేట్స్లో జరుగుతూ ఉంటుంది. సో లోకల్ వాళ్ళు చెక్ చేసుకోండి. అండ్ జ్యువెలరీ చాలా బాగా పెట్టారు. అండ్ హోమ్ డెకార్స్ చాలా బాగున్నాయి. అండ్ ఫుడ్ ఐటమ్స్ చాలా బాగున్నాయి. అండ్ అన్నీ చెప్పాను కదా, కేరళ అండ్ బెంగళూరు, చెన్నై అండ్ అలాగే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అండ్ జమ్మూ కాశ్మీర్. సో ఇలా డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వాళ్ళ ఓన్ మేడ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎగ్జిబిట్ చేశారు ఇక్కడ. సో నాకేమనిపించిందంటే లాస్ట్ ఇయర్ చాలా బాగా అనిపించింది. ఈ ఇయర్ అంత ఏమని లేదు. సో లాస్ట్ ఇయర్ చాలా యూనిక్ ఉన్నాయి ప్రొడక్ట్స్ అన్నీ. అండ్ ఈసారి కామన్గానే ఉన్నాయి. అండ్ కొన్ని స్టాల్స్ మటుకు చాలా బాగున్నాయి. అండ్ కొన్ని స్టాల్స్ చాలా బోరింగ్గా ఉన్నాయి. సో అది. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, దేవుడికి సంబంధించిన మటుకు ఆసమ్ కలెక్షన్ ఉన్నాయండి. ఒకవేళ మీరు దేవుడికి సంబంధించిన బట్టలు కానీ జ్యువెలరీ కానీ అండ్ దేవుడికి సంబంధించి అలంకరణ కోసం ఏమన్నా యాక్సెసరీస్ చూస్తే మటుకు ఖచ్చితంగా ట్రై చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి సామలు, కొర్రలు, మిల్లెట్స్ మటుకు చాలా వెరైటీస్ వీళ్ళు తీసుకొచ్చారు. ఫుడ్లో కూడా చాలా వెరైటీస్ తీసుకొచ్చారు. అండ్ ఇక్కడ కలంకారీ షూస్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి నేను మీకు చెప్పడం మర్చిపోయాను, ఇక్కడ నాకు శారీస్ నచ్చేయండి నిజంగా. అంటే కాస్ట్ వైజ్ కొంచెం కాస్ట్ అనిపించింది కానీ బట్ కలెక్షన్ అయితే చాలా బాగా అనిపించింది. ఏదైనా యూనిక్గా మన దగ్గర లేని ఐటెం తీసుకోవాలి అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. సో నాకైతే మటుకు శారీస్ నచ్చాయి. అండ్ దేవుడు యాక్సెసరీస్, దేవుడికి సంబంధించినవన్నీ నాకు బాగా నచ్చాయి. అండ్ నాకు నచ్చలేనివి ఏంటంటే టాప్స్ ఏం పెద్దగా నచ్చలేదు. నాకు అంత సూపర్ అన్నట్టుగా ఏమీ లేవు. క్లాతింగ్ సెక్షన్లోని టాప్స్ అయితే పెద్దగా ఏం లేవండి, నార్మల్గా ఉన్నాయి. అండ్ చెప్పుల్స్ వచ్చేసి నార్మల్గానే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసి కంచి శారీస్ ఉన్నాయండి, చాలా తక్కువకు ఉన్నాయి. అంటే ప్యూర్ కంచి అని వాళ్ళు చెప్తున్నారు కానీ నాకు అనిపించలేదు. కొంచెం సెకండ్ కంచీస్ ఉంటాయి కదా, సో అలా అనిపించింది. అండ్ ఈ డ్రెస్సెస్ కూడా చాలా బాగున్నాయి. ఏమంటారు, సో దీని పేరు కూడా నాకు సడన్గా గుర్తు రావట్లేదు. అండ్ ఇక్కడ చూసారా ఫ్లవర్స్, డెకరేటివ్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఈ చిన్ని పాట్స్ నాకు బాగా నచ్చాయి. సో చెప్పుల్స్లో వెరైటీలు నేను కూడా కొన్ని ట్రై చేశాను కానీ చెప్పుల్స్ అయితే తీసుకోలేదు. సో నాకైతే నచ్చింది ఇదొకటి, కొంచెం హెవీగా అనిపించింది వేసుకోగానే. అండ్ ఇక్కడ చూసారా చిన్నపిల్లలకి అయితే చాలా బాగున్నాయండి, గర్ల్స్కి సూపర్ యాక్సెసరీస్ ఉన్నాయి. అండ్ సూపర్ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. సో నాకైతే చాలా బాగా నచ్చి. అండ్ ఇదొకటి బాగా నచ్చింది నాకు, బట్ నేనైతే తీసుకోలేదు చెప్పల్స్ ఈసారి. సో నాకైతే సూపర్ డూపర్ నచ్చింది. బట్ నాకు ఓవరాల్గా ఏమనిపించిందంటే ఇక్కడ మీద మనకి నాంపల్లి ఎగ్జిబిషన్లోనే చాలా బెటర్. సో హైదరాబాద్ చాలా లక్కీ అక్కడ ఉన్న వాళ్ళు. నాంపల్లిలో ఇవన్నీ ఇంకా చాలా తక్కువ దొరుకుతాయి. ఇక్కడ వచ్చేసి కొంచెం కాస్ట్ అనిపించింది. సో మొత్తానికైతే నా షాపింగ్ అయిపోయింది. అండ్ నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నా. సో వెళ్ళాక నేనేం తీసుకున్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను అండి. సో నేనైతే అక్కడ షాపింగ్ చేసుకొని వచ్చాను.
మ్యాక్సిమం ఈసారి నాకు పర్సనల్గా షాప్ చేయాలి అని చెప్పి నేనేం అనుకోలేదు, బట్ ర్యాండమ్లీ నాకు ఏది పిక్ చేసుకోవాలనిపిస్తే అలా చేసుకున్నాను. బట్ మీరైతే వైజాగ్ వాళ్ళైతే అస్సలు మిస్ అవ్వదు, ఓకేనా? సో ఇప్పుడైతే నేను ఏం పర్చేస్ చేశానో చూపించేస్తాను. ఈసారి కొన్ని ఫుడ్ ఐటమ్స్ తీసుకున్నానండి ఇంట్లోకి. సో ఇవి నాకు చిన్నప్పటి నుంచి చాలా చాలా ఇష్టం, నా ఫేవరెట్ అనమాట. నా చిన్నప్పటి నుంచి నాకు ఇది చాలా ఫేవరెట్, నాకు చూడగానే కొనేసుకోవాలనిపించింది. సో అది నేను అగైన్ మళ్ళీ జంక్ ఫుడ్లోకి వెళ్ళిపోతున్నాను. అండ్ గుడ్ ఫుడ్లో ఏంటంటే ఇవి. సో ఇవి ఖచ్చితంగా మనం తినాల్సినవి, ముఖ్యంగా లేడీస్ ఆఫ్టర్ 30 ఖచ్చితంగా మనం తినాలి, పల్లి ఉండలు. సో అవి. అండ్ ఇవి ఒకటి తీసుకున్నానండి. ఇవి ఏంటంటే మనకి పెరుగు మిర్చి ఉంటాయి కదా, సో ఫ్రై చేసుకొని తింటారు, పెరుగులో నానబెట్టుకుంటారు కదా అవి. సో మిర్చి మీ అందరికీ తెలిసిందే. సో అది సాంబార్లోకి చాలా బాగుంటుంది కాంబినేషన్ కింద. అండ్ నెక్స్ట్ వచ్చేసి చారు పొడి అని ఒకటి చూపించారు. సో నేనైతే చారు రెగ్యులర్గా పెడతాను, రసం అనేది. సో చూద్దామని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను. ఇంకా చాలా పొడులు ఉన్నాయి, చాలా రకరకాల పచ్చళ్ళు, పొడిలు, ఇలాంటి స్నాక్స్, అమ్మో చాలా అయితే చాలా ఉన్నాయి. చూడగానే నాకు చాలా కొనుక్కోవాలనిపించింది, బట్ ఈ మాత్రమే నేను కొన్నాను. సో అది. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నాను బ్లౌజ్ పీసెస్ తీసుకున్నానండి ఈసారి. సో ఇది వచ్చేసి కాటన్ టైప్లోని మనకి సిల్వర్ అండ్ బ్లాక్ కాంట్రాస్ట్లో వస్తుంది. సో ఏమో తీసుకోవాలనిపించింది. ఇందులో చాలా సేమ్ ఇదే దాంట్లోని చాలా డిజైన్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 100 రూపీస్. సో ఇది ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నా. మేబీ చాలా శారీస్కి సెట్ అవుతుంది. సిల్వర్ శారీస్ ఉంటాయి కదా, సో సిల్వర్ బేస్ శారీస్కి ఇలాంటి ఒక బ్లౌజ్ అనేది బాగుంటుందని నా అభిప్రాయం అయింది, తీసుకున్నా. అండ్ ఇంకొకటి ఏంచి నేను ఇక్కత్ పోచంపల్లిలో ఒక బ్లౌజ్ పీస్ తీసుకున్నా అండి. ఇది బ్యూటిఫుల్, ఇది థాన్స్లో అమ్ముతున్నారు అక్కడ. సో ఇందులో చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇందులో నేను తీసుకున్నది ఒక 80 సెంటీమీటర్స్ తీసుకున్నా, బ్లౌజ్కి అని చెప్పి తీసుకున్నాను. సో ఇది. అండ్ ఇది కాస్ట్ వచ్చేసి ఎంత పడిందంటే 720 పడింది. మామూలుగా అయితే 1000 రూపీస్ అన్నారు మీటరు, బట్ ఆఫ్టర్ బార్గెనింగ్, ఆఫ్టర్ డిస్కౌంట్స్ తర్వాత నేను 80 సెంటీమీటర్స్ తీసుకున్నా. 720 రూపీస్ పడింది. ఇది బాగుంది కదా. సో నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది మంచి బ్లౌజ్ కుట్టించుకుంటాను నేను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను లిక్లేష్కి తీసుకున్నాను. అక్కడ మెన్స్ వేర్ కూడా చాలా ఉన్నాయి. నేనైతే మెన్స్ వేర్ షూట్ చేయలేదు, బట్ అక్కడైతే మెన్స్ వేర్ కూడా ఉన్నాయి, ఇలా ఖాదీ టైప్లో ఉన్నాయి అనమాట. సో నేను ఒక 2 కుర్తీస్ తీసుకున్నాను ఇవి. సో ఫెస్టివ్ సీజన్ వస్తుంది కాబట్టి కుర్తీస్ బాగుంటాయి. అండ్ ఇది వచ్చేసి నాకు క్లాత్ బాగా నచ్చింది, అలాగే కలర్స్ కూడా బాగా అనిపించాయి. సో అందుకని చెప్పి తీసుకున్నా ఈ 2. సో ఇలా కుర్తీ మోడల్ వస్తుంది. అండ్ దీనికి పైజామాస్ కూడా కావాలంటే ఉన్నాయి, బట్ నేను పైజామాస్ తీసుకోలేదు, ఎందుకంటే జీన్స్ మీద ఈ కుర్తీస్ వేసేస్తే సరిపోతుంది కదా. సో టెంపుల్స్కి అలా వెళ్ళినప్పుడు, సంక్రాంతికి, పండగలకి బాగుంటాయని చెప్పి ఈ 2 కలర్స్ తీసుకున్నా. నాకు నచ్చే ఈ 2 కలర్స్ కాంట్రాస్ట్ కలర్స్ అనిపించే, అంటే డబుల్ షేడ్ ఉన్నాయన్నమాట కలర్స్. అండ్ క్లాత్ వైజ్ బాగా నచ్చింది నాకు, మెత్తగా ఉన్నాయి. సో ఇరిటేషన్గా ఉంటే వాళ్ళు వేసుకోరు కదా. దీనికి ఆబ్వియస్లీ పాకెట్ ఉంది. సో ఇలా సింపుల్గా నీట్గా కలర్స్ బ్రైట్గా ఉన్నాయి, బాగుంటున్నాయి. అండ్ ఈ 2 నేను ఫైనల్గా నేను బార్గెనింగ్ చేసిన తర్వాత తీసుకుంది 320 రూపీస్కి. 300కి అడిగాను ఫైనల్గా, ఈ 2 300కి అడిగాను, బట్ ఫైనల్లీ 320కి తీసుకున్నాను. సో అదనమాట. వాళ్ళు చెప్పడం అయితే నాకు ఎంత, ఒక్కొక్కటి 200 చెప్పినట్టున్నారు, 220 200 ఎంతో చెప్పారు, టోటల్గా 440 400 ఎంతో. సో నేను 300కి అడిగాను. సో ఫైనల్గా 320కి నేను ఇవి తీసుకున్నా. సో లిక్లేష్కి అది తీసుకున్నా. ఇంకా నేను బెడ్షీట్ ఒకటి తీసుకున్నాను. సో నాకు నచ్చింది బెడ్షీట్ ఒకటి. సో ఆ బెడ్షీట్ ఏంటి అంటే ఇది, ఈ బ్యూటిఫుల్ బెడ్షీట్. ఇది వచ్చేసి కింగ్ సైజ్ బెడ్షీట్ అనమాట, లైక్ 8x9 వచ్చింది. సో బాగుంది సైజ్ కూడా, అండ్ కలర్స్ కూడా నాకు బాగా నచ్చాయి. సో ఈ కలర్ నా దగ్గర, ఇంత మల్టీ కలర్ నా దగ్గర లేదు, బ్రైట్ కలర్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ క్లాత్ వైజ్ మంచి కాటన్ ఉంది. సో అందుకే నాకు బాగా నచ్చింది. మధ్యలో మనకి సర్కిల్ వస్తుంది, చుట్టూ ఎలిఫెంట్స్. సో దానికి ఇలా వస్తుంది అనమాట. నేను ఎప్పుడైనా బెడ్ మీద వేసినప్పుడు నేను మీకు చూపిస్తాను, ఓకేనా. అండ్ దీనికి పిల్లో కవర్స్ ఇచ్చారు, కింద పడిపోయింది. సో ఇది పిల్లో కవర్స్, నేను మీకు డిజైన్ చూపిస్తాను. సో ఇలా ఉంటుంది, బెడ్షీట్ కూడా ఇలా ఉంటుంది. సో పిల్లో కవర్స్ వచ్చేసి ఇలా వచ్చాయి.
క్లాత్ వైజ్ బాగానే ఉంది. సో ఏదైనా సరే మనం రెడీమేడ్ పిల్లో కవర్స్ కొనుక్కుంటే ఒక కుట్టేయించుకోవాలి, లేకపోతే త్వరగా చిరిగిపోతాయి. సో ఇది వాళ్ళు చెప్పడం ప్రైస్ ఎంత అంటే 800 ఎంతో చెప్పారండి. ఇంకా ఫైనల్గా నేను తీసుకుంది 700 650కో తీసుకున్నట్టున్నాను, గుర్తులేదు. సో 650 700కో మొత్తానికి బిగ్ సైజ్ బెడ్షీట్ వచ్చిందనమాట. అండ్ క్లాత్ మంచి కాటన్. సో ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా డిజైన్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి. సో కావాలంటే ట్రై చేయండి. అండ్ లాస్ట్ వచ్చేసి నేను ఒక దుపట్టా తీసుకున్నా. ఈ బ్యూటిఫుల్ దుపట్టా నాకు ఎందుకో చూడగానే నచ్చింది. సరే ఈ టైప్ దుపట్టా నా దగ్గర అయితే లేదు. సో లైట్ కలర్ తీసుకున్నా. వాళ్ళ దగ్గర డార్క్ బ్లూ కలర్ కూడా ఉంది. 2-3 కలర్స్ ఉన్నాయి, ఎక్కువ కలర్ రేంజెస్ అయితే లేవు. సో 2-3 కలర్స్ ఉన్నాయి. ఇక్కత్లోని దుపట్టా ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్నాను. నాకు తక్కువలాగా అనిపించింది, అందుకే నేను తీసేసుకున్నాను. ఇందులో మనకి గోల్డ్ బుట్టా కూడా వచ్చింది. సో గోల్డ్ మిక్స్ అయిన డ్రెస్సెస్ ఉన్నాయి చాలా అని చెప్పేసి ఇంకా తీసుకున్నా. సరే చలో కలర్స్ అయితే లేవు. ఇది నేను కలర్ వైజ్గా 100% సాటిస్ఫాక్షన్ కాదు. బట్ ఎందుకు తీసుకున్నాను అంటే ఇది కొంచెం లైట్ కలర్ ఉంది కదా, నా డ్రెస్సెస్ అన్ని మ్యాక్సిమం డార్క్ కలర్స్ ఉంటాయి. సో డార్క్ కలర్స్కి లైట్ కలర్ కాంబినేషన్ బాగుంటుంది అని చెప్పి అలా తీసుకున్నాను అనమాట. ఇది వాళ్ళు చెప్పడం వచ్చి 1000 రూపీస్ చెప్పారు. ఇంకా ఫైనల్గా నేను 750కి తీసుకున్నా. సో 750కి బ్యూటిఫుల్ దుపట్టా వచ్చింది, నాకు బాగా అనిపించింది నాకైతే. సో అందుకే తీసుకున్నా. సో ఇది నా డ్వాక్రా బజార్ షాపింగ్. సో ఇది నేను చేశాను. అండ్ జ్యువెలరీ ఏం తీసుకోలేదు, నేను డ్రెస్సెస్ టాప్స్ ఏం తీసుకోలేదు. చెప్పుల్స్లో కూడా మీరు చూసారు కదా, చాలా చూశాను, తీసుకోవాలనుకున్నాను కానీ ఇంకా ఇంట్లో దొరుకుతారు చెప్పుల్స్ ఇప్పటికే చాలా ఎక్కువైపోయాయి. సో అది. అండ్ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కూడా తప్పకుండా వెళ్ళండి. ఇది 7th January వరకు ఉన్నది. హోప్ యూ విల్ ఆల్సో లైక్ అండ్ లవ్ ద షాపింగ్ ఇన్ డ్వాక్రా బజార్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.